చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. కర్మ రిపీట్స్. కర్మ ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. గతం వేరండి. అప్పట్లో పరిస్థితులు ఏ రకంగా ఉండేవంటే, ఎవరో తప్పు చేస్తే అది ఎప్పుడూ జరిగేదట. కానీ కలికాలంలో ఎప్పుడు ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందే ఆ పనిష్మెంట్ దొరుకుతుంది. అంటే ఎవరినో శాపనార్థాలు పెట్టడమనో కాదు, ఎవరినో తప్పు పట్టాలని కాదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఈరోజు ఎందుకు ఈ అంశం వస్తుందంటే, వల్లభనేని వంశీ. వల్లభనేని అంటే ఒక బ్రాండ్, అది వాళ్ళది సర్నేమ్ వల్లభనేని వాళ్ళు. చాలా పాపులర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కూడా. అలాంటి కుటుంబం నుంచి వచ్చి రాజకీయ పరంగా ఎదిగి వ్యాపార అభివృద్ధులు చేసుకుని కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళందరూ కూడా క్షణికమైన కొన్ని ఆలోచనలతో, కొన్ని సుఖాలతో కొంతమందిని ఆనంద పెట్టడానికి చేసిన పనులు ఈరోజు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఆ తప్పులే ఈరోజు వాళ్ళకి శిక్షలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడని పరిస్థితి. డేంజర్లో వంశీ. ఏంటి డేంజరు? ఎన్ని రోజులైంది ఆయన జైలుకి వెళ్ళి? ఎన్ని నెలలైంది? ఇప్పుడుకొచ్చి బెయిల్ రాలేదు. పోనీ అంత ఆరోగ్యంగా తను ఉన్నాడు అంటే లేడు. ఎలా బక్క చిక్కిపోయి అసలు ఇతను వంశీయేనా అన్నట్లుగా ఉండేది. ఒకప్పుడు ఫుల్ యాక్టివ్, ఫుల్ ఫోర్స్లో ఉండేవాడు ఆయన. ఇప్పుడు చూస్తే మొత్తం క్షీణించిపోయాడు. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఫిజికల్గా లొంగిపోయాడు. చూస్తున్నాం కదా, మన విజువల్స్లో కనిపిస్తున్న అంశాలు ఇది. ప్రత్యేకంగా దీన్ని ఏదో క్రియేట్ చేసి చెప్పడం అని కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలు. ఏంటి మాకు కరం పట్టింది, ఎందుకు అనవసరంగా కొన్ని విషయాల్లో ఈయన దూరాడు. తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధం ఉన్న వ్యక్తి. పార్టీలో కూడా తనదంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. కానీ కాలక్రమేణా జరిగిన అంశం ఏంటి? వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో సరే వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్ళడంలో ఎవరో తప్పు పట్టరు. మీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళండి, చేయండి. కానీ పార్టీలకు వెళ్ళి వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పనులు ఎంత నీచంగా, ఎంత జిగుప్సాకరంగా ఉన్నాయండి. మరి ప్రజలు హర్షిస్తారా? ఈరోజు పదవి లేదు, బయట ప్రశాంతంగా తిరగలేరు. ఎన్ని కోట్లు ఉంటే ఎందుకు? ఎంత సంపాదించుకుంటే ఎందుకు? ఈరోజు మొత్తం అన్నీ కూడా పోయినట్టే కదా. ఎప్పుడూ కూడా ఏదో మంచిగా వెళ్ళకపోయినా పర్వాలేదండి. మంచిగా ఉండి అద్భుతాలు చేసేసి మీరు కోట్లాది మందికి ఏదో వెల్ఫేర్లు చేసేసి, లేదా లక్షలాది మంది చేసి వేలాది మందికి ఏం అవసరం లేదు. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మీ బతుకులు మీరు బతికితే ఎవరన్నా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆ పరిస్థితి లేకుండా నాకు ఇది ఉన్నది కదా, నేను అది చేస్తాను, నాకు అది ఉంది కదా, దానికంటే అది చేస్తాను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఆయన అక్కడ ఉన్నాడని చెప్పి మాట్లాడడం కాదు, ఆత్మవిమర్శ ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వల్లభనేని వంశీ ఈ కష్టాల్లో ఉండడానికి, ఈ డేంజర్ జోన్లో ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటన్నది ఆత్మవిమర్శ ఖచ్చితంగా వంశీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా? ఈరోజు మన ఇంటి పెద్ద అవనియండి, మన ఇంటి వెలుగు అవనియండి, ఒక కష్టాల్లో ఉంటే, ఒక ఇబ్బందుల్లో ఉంటే అది ఒక్కరికే పరిమితం కాదు. ఈరోజు వంశీ జైల్లో ఉండొచ్చు కాక, కానీ ఆ కుటుంబం అంతా కూడా జైల్లో ఉన్నట్టే. ప్రతిరోజు వాళ్ళకి పీడకల్లా వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఏం తిన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో. ఇప్పుడు ఈ టెన్షన్లు ఎలా ఉంటాయంటే ఒక రకంగా ఉండవు, 100 రకాలుగా అవి చూపిస్తుంటాయి. ప్రతి నిమిషం టెన్షన్గా ఉండాల్సిందే. నిద్ర పట్టదు. అతను ప్రశాంతంగా పడుకోగలడా? పడుకోలేని పరిస్థితి. విజయవాడ సబ్ జైలు నుంచి ఈయన ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆరోగ్యం విషమించుతుంది, పరిస్థితి బాగోవట్లేదు, కొన్ని టెస్టులు చేయాలి. ఏమైంది ఆయనకి? బ్యాక్ పెయిన్ మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే కొద్దిగా భారీ పర్సనాలిటీ వాళ్ళందరికీ కూడా కొన్ని ఎక్సర్సైజ్లు అవి కూడా చేయకపోతే, కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి. కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్గా అయ్యేదే. అది కాళ్ళలో అన్న రావచ్చు, లేకపోతే ఇందులో వెన్నులో అన్న పుట్టవచ్చు. ఎందుకంటే ఆ వెయిట్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. చాలామందిలో ఇది చూస్తుంటాం, మన పెద్దవాళ్ళలో కూడా. స్థూలకాయం ఉన్న వాళ్ళకు, హైట్ ఉన్న వాళ్ళకి, బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, 150-200 కేజీలు ఉన్న వాళ్ళందరికీ ఏ రకంగా ఉంటుందంటే ఆ రకంగానే ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కిందన పడుకోవడం తెలుసా? అసలు ఒకవేళ ఆయనకి ప్రతిరోజు నాన్ వెజ్ అని అవసరం వస్తుంటే ముక్క లేకుండా ముద్ద దిగి క్యారెక్టర్లు అవి, ఇంకా ఏమైనా వేరే అలవాట్లు ఉంటే అది లేకుండా పడుకుండే
వ్యక్తిత్వమా వీళ్ళందరిది జనరల్గా అలవాట్లు ఉండొచ్చు, తప్పేం లేదు కదా, వాళ్ళు దాళ్ళే తాగుతారు, వాళ్ళు దాళ్ళే తిరుగుతారు, ఎవరితో ఏదో దోచేసి తింటున్నారని కాదు, అదేం తప్పని నేను చెప్పట్లేదు. ఇన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సన్యాసులు చాలా విలాసవంతంగా ఫ్యామిలీ జీవితాన్ని గడిపిన వాళ్ళు సన్యాసం తీసుకున్నారనుకోండి, కొన్ని రోజులు వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది, పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే అప్పుడు దాకా పిల్లలు, వైఫ్, ఆ దాంపత్య జీవితం, ఆనందాలు, ఆ చుట్టాలు, వీళ్ళు వాళ్ళు, ఆటలు పాటలు, విహారయాత్రలు, ఇలాంటివన్నీ వాళ్ళందరూ ఒక్కసారిగా సన్యాసం తీసుకునే పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి అయిపోయింది ఈరోజు. జైలు పక్షి అయిపోయాడు. బెయిలా రావట్లేదు, ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఇది వస్తే అది వస్తే ఇది అన్న పరిస్థితి. అంతేకాకుండా కాళ్ళు వాయడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అంత హ్యాపీగా ఉండదు జైలు. 4 గోడల మధ్య ఒక జాలీగా ఉన్న మనిషిని తీసుకెళ్ళి ఒక్కసారిగా బంధించేస్తే ఏమవుతుందండి? సింహం కూడా లొంగిపోద్ది 4 గోడల మధ్య పడతాయి, 2-3 రోజులు అడుస్తుంది. మీకు ఎప్పుడన్నా సరే జూల్లో కొత్తగా ఫారెస్ట్ నుంచి ఏమన్నా జంతువు దొరికింది అనుకోండి, ఇది ఒక యానిమల్, అది 2-3 రోజులు అందులో పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడిపోద్ది. ఎంత పవర్ఫుల్గా ఉన్నాయండి. లైక్ సింహాన్ని తీసుకుందాం, సింహం కంటే ఇంకేముంటుంది? రారాజు సింహం అంటే. ఆ సింహాన్నన్నా సరే బోన్లో పెడితే ఒక 4-5 రోజులు ఫుల్గా అరుస్తుంది, గింగిరాలు పెట్టిస్తుంది, భయం కొలిపిస్తుంది, ఆ సరౌండింగ్కి వెళ్ళడానికే భయపడేలా చేస్తుంది. ఒక 4 రోజులు అయిపోయింది అనుకోండి, అదంతా తగ్గుతుంది, ఆవేశం అంతా, ఆ గీంకారాలన్నీ తగ్గి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అక్కడి నుంచి అలవాటు అయిపోతుంటుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి అలాగే అయింది. మొదటి 4 రోజులు కొద్దిగా యాక్టివ్గానే ఉన్నారు. ఏమవుతుందిలే, ఓ 11 రోజులు ఉంటాను, లేకపోతే 24 రోజులు ఉంటాను, 21 రోజులు ఉంటాను, ఏవో లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల్లో వచ్చేస్తాను అనుకున్నాడు. కానీ లెక్కలన్నీ కూడా తారుమారు చేసేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది ఆయనకి ఇబ్బందికర పరిస్థితి అయింది. ఈరోజు ఒకటి బ్యాక్ పెయిన్, రెండోది కాళ్ళు వాసింది, కాళ్ళు విపరీతంగా వాసిపోయినాయట. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు, నడడానికి ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీ అట. అందుకని బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేనికి వంశీకి వైద్య పరీక్షలు చేశారు. ఈయన అరెస్ట్ అయింది ఏంటి? సత్యవర్ధనం కిడ్నాప్ కేసు, అది అలా నడుస్తూనే ఉన్నది. ఇంకో 2-3 కేసులు కూడా ఆయనకి పడిపోయినాయి. సో ఈ అస్వస్థత అది వేరే దానికి కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా సరే ఆయన బయటకు వస్తే చాలు అనుకుంటున్నారు. కానీ బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో దీన్ని ఏ రాజకీయ నాయకుడైనా సరే కాస్త గుర్తెరిగి దీన్ని మరిచిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నేను అన్ని పార్టీలు చెప్తున్నానండి, ఎవరో ఒకరి గురించి నేను చెప్పట్లేదు, వైఎస్ఆర్సీపీ అని, ఇంకో సిపి అనో టీడీపీ అనో జనసేన అని కాదు, ఎవరైనా సరే నాయకులు మీరు విధానపరంగా మాట్లాడండి, విధానపరంగా కొట్లాడండి, రాజకీయాలు చేయండి, కానీ అరాజకీయాలు చేయకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు. అరే భువనేశ్వరి గారి మీద ఎంత దారుణంగా మాట్లాడతారండి. మళ్ళీ అది నాకు చర్చించడం కూడా ఇష్టం లేదు. అదే అయిపోయింది అనుకుంటే, లోకేష్ గారు ఏదో జూమ్ కాల్ ఆయన పార్టీకి సంబంధించి ఏదో మాట్లాడుకుంటే ఈయన కొడాలని అందులో ప్రత్యక్షం అవుతాడు, వికటాటహాసాలు నవ్వులు నవ్వుకుంటా, అదేదో గొప్పగా సాధించినట్లుగా. మరి ఏమైనా ఆ నవ్వులు? ఈరోజు నవ్వగలరా వంశీ గారు? ఈరోజు ఆ చలాకితనంగా తిరగగలరా? ఈరోజు బెదిరించగలరా? ఈరోజు ఎవరినైనా మాట్లాడగలరా? ఒక్కరొచ్చి మీతో మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు జైల్లో ఎవరొచ్చి మాట్లాడతారు? తోటి ఖైదీలు ఉంటే మాట్లాడతారేమో, మరి మీకు ఏమైనా స్పెషల్ అది కూడా ఏమైనా ఇచ్చారేమో, ఏమైనా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారేమో, కొంతమంది కూడా మీతో రాలేరు. ఆ గోడలతో మాట్లాడుకోవాలి, లేదా పేపర్లు ఇస్తే పేపర్లు చదువుకోవాలి, వాళ్ళు ఇచ్చిన టైంకి ఏది పెడతారో తినాలి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. సమ్మర్ మండిపోతుంది, ఆ మంటలోనే 4 గోడల మధ్య మగ్గిపోవాలి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా భయంతో అన్న మార్పు వచ్చే విధంగా మాట్లాడుకోవాలి. అమ్మో ఇలా ఉంటుందేమో అని. ఈరోజు అధికారం ఉంది కదా అని ఎవ్వరు ఈ రకంగా చలాయించినా, అధికార దాహంతో కన్ను మిన్ను ఆనకుండా కండకావరంతో రెచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా సరే, అది రాజకీయ నాయకుడు అవనివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి, ఇది ఒక హెచ్చరిక కావాలి. సో వంశీ అయితే సేఫ్గానే ఉండాలి. ఎవరు అన్యాయం అయిపోవాలని, తప్పులు చేశారు శిక్ష అనుభవించండి. ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలకు ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ట్రీట్మెంట్ ఏదో ఇచ్చి, మందులు ఏదో ఇచ్చి, నిజంగా కోర్టులు ఇచ్చి ఆయన నమ్మి బెయిల్ ఇస్తే మళ్ళీ బయటకు రండి. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. నేను పశ్చాత్తాపడను, ఈ రకంగానే ఉంటాను, మళ్ళీ నేను కక్షాదింపు చర్యలు తీసుకుంటాను అంటే ఇదే పరిస్థితి ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా సరే. సో డేంజర్లో వల్లభనేని వంశీ అన్న మాట వినగానే వాళ్ళ ఫ్యాన్స్ అవనియండి, కుటుంబ సభ్యులు అవనియండి, ఒక టెన్షన్లో ఉన్నారు. మరి ఆయన ఆరోగ్యం ఎలాంటి పరిస్థితులు ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది,
రోజు రోజుకి కూడా ఆయన క్షీణించిపోతున్నాడట, చాలా ఇబ్బందులు పడుతున్నాడట, నడ్డానికే కష్టంగా ఉన్నదట, ముఖమంతా కూడా అదొక ఏదో రకంగా అయిపోయింది. అసలు వంశీ ఇలా ఉంటాడని ఎవరు కూడా గుర్తుపట్టరండి. ఇది చూడండి. అసలు వంశీ ఒకప్పుడు ఎలా ఉండేవాడాయన? అజానుబాహుడు, మంచి శరీర సౌష్ఠవంతోటి ఉండేవాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే వెలవెలపోతున్నాడు. మాడిపోయిన వంశీ. ముఖంలో ఆ కళ ఉందా? కలం లేదు. కళావిహీనంగా మారిపోయిన వంశీ. దీంతో పాటుగా ఆరోగ్యం క్షీణించిపోయిందట. ఒక టెన్షన్‌లో ఉన్నాడు. ఆయనకి మంచి వైద్యం ఇప్పించండి. ఇబ్బంది లేకుండా చూసుకోండి. పశ్చాత్తాప పడతారు ఖచ్చితంగా. ఇంత జరిగిన తర్వాత పశ్చాత్తాప పడకపోతే ఇంకేముంది. కానీ చేసిన తప్పులు కర్మ రిపీట్స్ అనడానికి వల్లభనేని వంశీ ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితమే ఆధారం.